నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల అరెస్ట్ అవసరమా కాదా అనే విషయంలో పోలీసులు రిమాండ్ విధించాలా లేదా అనే అంశంలో మ్యాజిస్ట్రేట్లు తగిన ఆలోచన పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ఎన్నో సందర్భాల్లో స్పష్టం చేసింది. తాజాగా ఇదే సుప్రీం తీర్పును ఉటంకిస్తూ అరెస్టులు రిమాండ్లు యాంత్రికంగా కాకుండా న్యాయబద్ధమైన విచక్షణతో జరగాల్సిన అవసరాన్ని ఏపీ హైకోర్టు గుర్తు చేసింది. అరెస్ట్ అనేది ఒక వ్యక్తికి అవమానం కలిగించేది, స్వేచ్ఛను హరించేది. జీవితాంతం అరెస్టుకు సంబంధించిన జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి. ఇది జీవితాంతం ఒక మాయని మచ్చలా మిగిలిపోతుంది. ఇది చట్ట సంస్కర్తలకు పోలీసులకు తెలుసు. చట్ట సంస్కర్తలకు పోలీసులకు మధ్య ఈ విషయమై ఓ పోరాటం నడుస్తోంది. కానీ పోలీసు వ్యవస్థ ఇప్పటికీ తన పాఠాన్ని నేర్చుకోలేదు. ఆ పాఠం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో స్పష్టంగా ఉంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 6 దశాబ్దాలు గడిచినప్పటికీ పోలీసులు ఇంకా తమ వలస పాలన తరహా మానసిక స్థితి నుంచి బయటపడలేదు. పోలీసు వ్యవస్థను ఇంకా ప్రజలకు మిత్రుడిగా కాకుండా వేధింపులకు, అణచివేతకు హేతువుగా భావిస్తున్నారు. అరెస్ట్ అనే తీవ్రమైన అధికారాన్ని వినియోగించడంలో జాగ్రత్త అవసరమని కోర్టులు ఎన్నిసార్లు హెచ్చరించినా అది అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. అరెస్టు చేసే అధికారం పోలీసుల వ్యవస్థకు ఒక లెక్కలేనితనాన్ని కలిగిస్తోంది. అదేవిధంగా మెజిస్ట్రేట్ వ్యవస్థ విఫలమవడం కూడా దీనికి సహకరిస్తోంది. అరెస్టు అధికారం పోలీసు అవినీతికి ఒక లాభదాయకమైన వనరుగా మారింది. ముందు అరెస్టు చేసి తరువాత విచారణ జరపాలనే దురదృష్టకర ధోరణి పెరిగిపోతోంది. మానవత్వాన్ని అర్థం చేసుకోలేని పోలీసు అధికారులకు ఒక పద్ధతి ప్రకారం కాకుండా ఇష్టానుసారం పనిచేసే వారికి ఒక ఆచరణ సాధనంగా అరెస్టుల ప్రక్రియ మారిపోయింది. లా కమిషన్లు, పోలీస్ కమిషన్లు, ఈ కోర్టు ఎన్నో తీర్పుల్లో అరెస్టు అధికారాన్ని వినియోగించేటప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛ, సమాజ శాంతి మధ్య సమతౌల్యాన్ని కాపాడాల్సిన అవసరాన్ని పదే పదే గుర్తు చేశాయి. పోలీసు అధికారులు తాము అరెస్టు చేసే అధికారాన్ని కలిగి ఉన్నామని భావిస్తూ అరెస్టు చేస్తూ ఉంటారు. అరెస్ట్ వ్యక్తి స్వేచ్ఛను హరిస్తుంది, అవమానాన్ని కలిగిస్తుంది. కనుక మేము దీనికి భిన్నంగా భావిస్తాం. కేవలం ఒక నాన్ బెయిలబుల్, అలాగే గుర్తింపు ఇవ్వదగిన నేరం జరిగిందని పోలీసులు నమ్మడమే ఆధారంగా అరెస్టు చేయకూడదు. అరెస్టు చేయగల అధికారాన్ని కలిగి ఉండటం ఒక విషయం అయితే, ఆ అధికారాన్ని వినియోగించడానికి న్యాయసమ్మతమైన కారణం కలిగి ఉండటం ఇంకొక విషయం. పోలీసు అధికారుల వద్ద అరెస్టు చేసే అధికారంతో పాటు ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందో తెలుపగల న్యాయసమ్మతమైన కారణాలుండాలి. కేవలం ఎవరో ఒకరు చేసిన ఆరోపణల ఆధారంగా ఒక వ్యక్తిని యాదృచ్ఛికంగా అరెస్టు చేయటం అనేది చెల్లదు. ఆరోపణల ప్రామాణికతపై కొంత విచారణ చేసిన తర్వాత పోలీసు అధికారికి న్యాయమైన సంతృప్తి వచ్చినప్పుడే అరెస్టు చేయటం సమంజసం. ఇది ఒక సరైన, సముచిత నిర్ణయం అవుతుంది. ఇలాంటి స్పష్టమైన న్యాయపరమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అరెస్టుల విషయంలో పరిపక్వత కనబడడం లేదు. అరెస్టుల సంఖ్య తక్కువ కావడం లేదు. చివరకు పార్లమెంటు రంగంలోకి దిగి లా కమిషన్ 2001లో సమర్పించిన 177వ నివేదిక సిఫారసులకు అనుగుణంగా క్రిమినల్ సిఆర్పిసిలోని సెక్షన్ 41ను ప్రస్తుత రూపం అమలు చేసింది. అరెస్టు చేసే విషయంలో చట్టంలో సవరణలను పూర్తి పారదర్శకత ఆధారంగా రూపొందించడం జరిగింది. అంటే చిన్న నేరం చేశారన్న కారణంతోనే ఒకరిని వెంటనే అరెస్టు చేయకూడదు. నేరం తీవ్రత, వ్యక్తి నుంచి వచ్చే ముప్పు, విచారణకు సహకరిస్తాడా లేదా వంటి అంశాలన్నింటినీ పరిగణలోనికి తీసుకొని అరెస్టు చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవాలి. వారెంట్ లేకుండా పోలీసులు అరెస్టు చేసిన నిందితుడిని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 22 సబ్ క్లాస్ 2, అలాగే సిఆర్పిసి సెక్షన్ 57 ప్రకారం అవసరమైన ప్రయాణ సమయాన్ని మినహాయించి ఎట్టి పరిస్థితుల్లోనూ 24 గంటల లోపల మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. ఇది నిందితుని హక్కు. ఒక కేసు దర్యాప్తు సమయంలో 24 గంటల కంటే ఎక్కువగా నిందితుడిని పోలీసుల కస్టడీలో ఉంచాలంటే అది సిఆర్పిసి సెక్షన్ 167 ప్రకారం మెజిస్ట్రేట్ అనుమతితో మాత్రమే సాధ్యమవుతోంది. ఈ కస్టడీ అనుమతిని మంజూరు చేయటం అనేది చాలా బాధ్యత గల, సున్నితమైన న్యాయపరమైన కార్యం. ఇది వ్యక్తి గత స్వేచ్ఛను ప్రభావితం చేస్తుంది కాబట్టి దీన్ని అత్యంత జాగ్రత్తతో ఉపయోగించాలి. అయితే అనుభవంలో చూస్తూ ఉంటే పలుమార్లు మెజిస్ట్రేట్లు ఈ అనుమతిని నిర్లక్ష్యంగా, మామూలుగా, ఆషామాషిగా మంజూరు చేస్తున్నారు.